Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Ncert line to line explanation of Haloalkanes and Haloarenes. మనం ప్రీవియస్లో ఈ సిరీస్లో భాగంగా previously we discussed about the 7 parts డిస్కస్ చేసాం ఫ్రమ్ స్టార్టింగ్ అప్ టు వీఆర్ ఇన్ ఏ మిడిల్ ఆఫ్ దిస్ లెసన్ ఓకేనా. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్లయితే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ దిస్ గ్రో అప్ ఆన్లైన్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ చెక్ ది హాలోఆల్కీన్స్ అండ్ హాలోఅరేన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా, 7 parts అనేవి చూసిన తర్వాత 8th partకి వస్తే ఒక క్లారిఫికేషన్ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ చాప్టర్ ఓకేనా. In this video, we are going to discuss about the 6.7, that is chemical reactions. Okay, the reactions of haloalkanes may be divided into the following categories. In the upcoming video, we are going to discuss about the reactions of haloarenes. అంటే మనకి haloalkanes and haloarenes ఉన్నాయి కదా. In this video అంటే ఈ వీడియో అండ్ నెక్స్ట్ 2 వీడియోస్లో కూడా we are going to discuss about chemical reactions of haloalkanes. ఓకేనా, అండ్ నెక్స్ట్ అనదర్ 2 వీడియోస్లో reactions of haloarenes గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పర్టికులర్లీ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, SN1 అంటే ఏంటి, SN2 అంటే ఏంటి, ఇవన్నీ కూడా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కదా. దెన్ వీ గో టు ద ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్స్కి వెళ్తే కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే, రఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ the main heading that is one second please, laptop hang undi, one second please. Okay, the first one is nucleophilic substitution reaction. First of all, try to understand the main heading, that is nucleophilic substitution reactions. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వీ కెన్ గో టు ద SN1 SN2. సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు ఓకేనా, న్యూక్లియోఫిలిక్ అనమాట. అంటే ఒక న్యూక్లియోఫైల్ అనేది లివింగ్ అయితే వేరే న్యూక్లియోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. వన్ న్యూక్లియోఫైల్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై అనదర్ న్యూక్లియోఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియోఫైల్ అనేది ఈ విధంగా ఉంది. ఒక రియాక్షన్లో ఇక్కడ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్, హియర్ Cl అనేది అటాచ్ అయ్యింది అనమాట, మెథైల్ క్లోరైడ్. హియర్ వీ నో దట్ క్లోరిన్ Cl- ఈజ్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. సో ఎప్పుడైతే ఒక న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుండి కార్బన్కి అటాక్ చేయడం వల్ల ఇదేమవుతుంది, Cl- కింద బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది కూడా న్యూక్లియోఫైలే కదా. అంటే బ్యాక్ సైడ్ నుండి ఒక న్యూక్లియోఫైల్ అటాచ్మెంట్ అవడం వల్ల ఈ న్యూక్లియోఫైల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నమాట. ఓకే, ఒక న్యూక్లియోఫైల్ అనేది ఒక న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవ్వడం వల్ల వేరే న్యూక్లియోఫైల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ న్యూక్లియోఫైల్ అనేది అటాచ్ అయింది ఓకేనా, ప్లస్ Cl-. ఇటువంటి రియాక్షన్స్ మనం ఏమంటాం అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే, now we are going to discuss about the SN1 and SN2 reactions అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ SN1 రియాక్షన్, ఫస్ట్ వన్ ఈజ్ SN2 రియాక్షన్. అసలు SN2 రియాక్షన్ ఫుల్ ఫామ్ చూద్దాం. సేమ్ టు సేమ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ రియాక్షన్. SN2 ఫుల్ ఫామ్ అన్నమాట, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ రియాక్షన్. సార్ ఇక్కడ 2 దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఓకే, ఈ 2ని దేన్ని ఇండికేట్ చేస్తుందో ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ అండర్స్టాండ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, ఒక రియాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందని దేని మీద ఆధారపడుతుంది. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద. ఓకేనా, ఇది ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్ కాబట్టి తీసేయచ్చు. ఓకేనా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద ఆధారపడుతుంది రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది? కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్ మీద, అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది న్యూక్లియోఫైల్. అంటే ఒక రేట్ ఆఫ్ రియాక్షన్, ఇప్పుడు ఒక రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరిగింది. ఓకే, ఫాస్ట్గా జరిగిందంటే రియాక్టెంట్ ఫాస్ట్గా ఉంది, న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ కూడా ఇంక్రీజ్ ఇన్ నేచర్లో ఉంది, కాబట్టి రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరిగింది అనమాట. ఓకేనా, ద రేట్ ఆఫ్ రియాక్షన్, అందువల్ల ఇట్ ఇండికేట్స్ ద టూ. ఇక్కడ 1, 2 ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ SN2 కింద ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ కాన్సంట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. Whereas in case of SN1 అంటే ఏమవుతుంది? Quite opposite. It only depend upon the concentration of nucleophile and does not depend upon the reactant. Reactant యొక్క concentration ఆధారపడదు అనమాట. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద SN2. SN2 అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చూసాం, అండ్ 2 దేని ఇండికేట్ చేస్తుందో చూసాం. ఓకే, నౌ లెట్ us see the general reaction. ఓకే, జనరల్ రియాక్షన్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ here is the nucleophile OH minus, plus here is the methyl chloride, here bond hydrogen, here bond hydrogen, here having the hydrogen and methyl group. ఓకేనా, మనకేం చెప్పాను, ప్రాబిలిటీ ఈ న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ అటాచ్మెంట్ అవుతుంది అనమాట, అటాక్ అయింది. ఓకేనా, ఇది ట్రాన్సిషన్ స్టేట్లోనే చూద్దాం. కార్బన్ Cl bond OH, having hydrogen, hydrogen and hydrogen. ట్రాన్సిషన్ స్టేట్లో చూసినట్లయితే కార్బన్ హ్యావింగ్ ది 5 బాండ్స్, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ అన్స్టేబుల్ అనమాట. ఇది మనకు కనిపించదు రియాక్షన్లో, మినిట్స్ సెకండ్స్ కూడా ఉండదు అనమాట. ఓకేనా, ఇది అంత అన్స్టేబుల్ అనమాట. ఎందువల్ల కార్బన్ అనే 5 బాండ్స్ ఉండదు. 5 బాండ్స్ అనేది ఉంటుందా? కార్బన్ హ్యావింగ్ ఓన్లీ 4 బాండ్స్ మాత్రం ఉంటుంది అనమాట. ఓకేనా, దట్స్ వై ఇక్కడ 5 బాండ్స్ ఉన్నాయి కాబట్టి వెరీ అన్స్టేబుల్ అండ్ రియాక్టివ్ అనమాట. ఓకేనా, వెరీ అన్స్టేబుల్, సారీ ఇక్కడ వెరీ అన్స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్. ఓకేనా, వెరీ అన్స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది, ఒక న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతే ఈ న్యూక్లియోఫైల్ అనేది ఏమవుతుంది, ఫ్రంట్ సైడ్ నుండి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అవర్ ప్రొడక్ట్ ఏమవుతుంది, ఇన్వర్స్ ప్రొడక్ట్ అవుతుంది. అంటే OH bond C, bond hydrogen and bond hydrogen plus Cl minus. ఓకేనా, అంటే బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వర్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఇన్వర్షన్ ప్రొడక్ట్. SN2లో ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఇన్వర్షన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుంది కాబట్టి ఇన్వర్షన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అనమాట. ఓకే, రియాక్షన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, స్టీరిక్ ఎంట్రన్స్ ఇన్ SN2 రియాక్షన్. ఓకే, స్టీరిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ SN2 రియాక్షన్. ఇక్కడ SN2 రియాక్షన్ ప్రకారంగా ఏంటి, ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెథైల్. ఓకేనా, మెథైల్ హ్యావింగ్ ది హై ఆల్కైల్ రియాక్టివిటీ, అండ్ తర్వాత ఏంటి, ethyl group, that means primary greater than secondary greater than tertiary. ఈ యొక్క ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, స్టీరిక్ ఎఫెక్ట్స్ అనమాట. స్టీరిక్ ఎఫెక్ట్స్ సార్ ఎందుకు మెథైల్ గ్రూప్ ఐ ప్రాపర్టీ అంటే SN2 రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎందువల్ల మెథైల్ క్లోరైడ్స్ అనమాట. ఓకేనా, ఇది మెథైల్ క్లోరైడ్, ప్రైమరీ క్లోరైడ్స్, సెకండరీ క్లోరైడ్స్ అండ్ టెర్షరీ అనమాట. ఇవి ఎందుకు ఈ రియాక్షన్ ఈ విధంగా ఎందుకు ఉంది ఆర్డర్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఉంది. ఓకేనా, ఇక్కడ న్యూక్లియోఫైల్ ఉంది, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా, అంటే కార్బన్ బాండ్ X అంటే హాలోజన్. ఇక్కడ కార్బన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ సైజ్ ఏంటి, చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, తక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ న్యూక్లియోఫైల్కి ఈ కార్బన్ మీద అటాక్ అవ్వడానికి ఒక ప్రాబిలిటీ ఉంటుంది. ఎందువల్లంటే న్యూక్లియోఫైల్ పెద్దగా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి న్యూక్లియోఫైల్ అని ఈజీగా కార్బన్ ఏమైనా అటాక్ అయ్యి ఏమవుతుంది, X- కింద బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీలోకి వచ్చాం అనుకోండి. ప్రైమరీ అంటే ఏంటి, కార్బన్ హాలోజన్ ఉంటుంది. ఇక్కడ 1 హైడ్రోజన్ ప్లేస్లో ఏముంటుంది, మెథైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, ప్రైమరీ అంటే ఏంటి,
ప్రైమరీ అంటే 2 హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయి ఉండాలి. అంతేనా? ప్రైమరీ అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా! 2 హైడ్రోజన్స్. ఓకేనా? దీన్ని ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాం. ఇప్పుడు న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవ్వాలి. బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవ్వాలంటే ఏమవుతుంది? ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ ప్రీవియస్‌లో మనం మిథైల్‌లో చూసినట్లయితే ఏముంది? CH3లో చూసినట్లయితే 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లమ్ అవ్వలేదు. న్యూక్లియోఫైల్ అని డైరెక్ట్‌గా వచ్చి అటాక్ అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు కదా! మిథైల్ గ్రూప్ అనేది సైజ్ వెన్ కంపేర్ టు హైడ్రోజన్‌తో పోల్చుకున్నట్లయితే సైజ్ ఈస్ హై. అంటే కొద్దిగా స్టీరిక్ హిండ్రెన్స్ అంటే అడ్డుకోవడం అనేది జరుగుతుందనమాట. సో, ఇక్కడ వాల్యూ అనేది ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూస్ 30 అనమాట. ప్రాబబిలిటీ అనేది. ఇక్కడ ఎంత వచ్చింది? 1 వస్తుంది. అదే ఇప్పుడు సెకండరీకొచ్చామనుకోండి. సెకండరీ అంటే ఏమవుతది? కార్బన్ బాండ్, కార్బన్ బాండ్ హాలోజన్. సెకండరీ అంటే ఏంటి? ఓన్లీ 1 హైడ్రోజన్ ప్రెజెంట్ అయ్యి ఉంటది. మిగతాయి ఏముంటాయి? మిగతావి కూడా ద 2 ఆర్ మిగతా కూడా 2 ఏముంటాయి? మెథైల్ గ్రూప్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. దట్ మీన్స్ CH3 సారీ ఇక్కడ ఇంకా ఓకేనా? ఇక్కడ ప్రాబబిలిటీ ఏమవుతుంది? న్యూక్లియోఫిల్ యొక్క ప్రాబబిలిటీ అనేది మిథైల్ గ్రూప్స్ 2 ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడు? 0 ఇది సెకండరీ కాబట్టి 0.02 ప్రాబబిలిటీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెర్షరీకి వచ్చేసరికి ఏమవుతుంది? 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కార్బన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్ అండ్ కార్బన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్. అదేవిధంగా కార్బన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్. ఇక్కడ ఏముంది? హాలోజన్ అటాచ్‌మెంట్ ఉంది. ఇక్కడ నుండి న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవ్వాలి. ఏమైనా ప్రాబబిలిటీ ఉందా? ఎటువంటి ప్రాబబిలిటీ లేదనమాట. అప్పుడేమవుతుంది? దేర్ ఈస్ నో ప్రాబబిలిటీ 0. అందువల్లే SN2కి ఆర్డర్ ఏమవుతుంది? CH3 దట్ మీన్స్ మిథైల్ గ్రూప్ గ్రేటర్ దెన్, ప్రైమరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, టెర్షరీ. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా ఆర్డర్ అయినా అడగొచ్చు. SN2 ఆర్డర్ అయినా అడగొచ్చు. ఈ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్డర్ అన్నమాట. ఓకేనా? SN2లో ఆల్కైల్ గ్రూప్స్ అని న్యూక్లియోఫైల్‌తో రియాక్ట్ అయ్యే ఆర్డర్ ఇది. మెథైల్ గ్రూప్ అనేది ప్రాబబిలిటీ ఎంత ఉంది? 30 ఉంది. ప్రైమరీ ఉంది. తర్వాత సెకండరీ, తర్వాత టెర్షరీ అన్నమాట. ఓకే. ఇవి స్టేట్మెంట్ టైప్‌లో కూడా అడగొచ్చు. అంటే వితిన్ వర్డ్స్‌లో కూడా అడగొచ్చన్నమాట. ఓకేనా? వై టెర్షరీ యాస్ ఎ 0 ప్రాబబిలిటీ దెన్ సెకండరీ అన్నట్టు అడగొచ్చన్నమాట. ఎందువల్ల? ఇక్కడ మెథైల్ గ్రూప్స్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ స్టీరియోకెమిస్ట్రీ స్టీరిక్ హిండ్రెన్స్ ఇన్ టెర్షరీ. ఓకేనా? Tertiary alkyl halides. That's why it has a 0 probability of attacking of nucleophile at carbon. ఓకేనా? ఈ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద SN2 రియాక్షన్స్. ఓకేనా? ఇది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద లైన్ టు లైన్ ఎన్‌సీఈఆర్‌టీలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందుగా ఇది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కింద అన్నమాట. నెక్స్ట్ SN1 అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఇది SN2 రియాక్షన్ గురించి. నెక్స్ట్ SN1 రియాక్షన్ చూద్దాం. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం కదా! డైరెక్ట్‌గా ఫుల్ ఫార్మ్ రాయట్లేదు ఇంకా. SN1 అంటే ఏంటి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇన్ యూనిమాలిక్యులర్ 1 ఉంది కాబట్టి 1ని దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్రీవియస్‌లీ చెప్పాను. SN2లో ఏంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది దేని మీద ఆధారపడుతుంది? ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద కాన్సంట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ ఏంటి ఇక్కడ? ఓకేనా? ఏ న్యూక్లియోఫైల్ తీసుకుంటే అది. ప్రీవియస్‌లో OH- తీసుకున్నాం. అది న్యూక్లియోఫైల్ మీద ఆధారపడుతుంటదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ న్యూక్లియోఫైల్ అనేది ఏదైనా అవ్వచ్చు. ప్రీవియస్‌లీ మనం OH- తీసుకున్నాం. మనం నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీలో చూస్తాం. చాలా న్యూక్లియోఫైల్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇందులో ఏంటంటే ప్రీవియస్‌లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్స్ టైప్ అన్నమాట. ప్రీవియస్‌లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేంటి? సింగిల్ స్టెప్. ఓకేనా? సింగిల్ స్టెప్‌లో మొత్తం రియాక్షన్ అంతా అయిపోయిందన్నమాట. కానీ SN1కి వచ్చేసరికి అట్లా కాదు. ఇది 2 స్టెప్స్ మెకానిజం అన్నమాట. స్టెప్ 1లో ఏమవుతుంది? కార్బోకాటైన్ ఫార్మ్ అవుతుంది. స్టెప్ 2లో న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి కామన్ రియాక్షన్ చూద్దాం. దాని యొక్క మెకానిజం కూడా చూద్దాం. కామన్ రియాక్షన్ చూసినట్లయితే ఇందులో ప్రైమరీలుగా ఏం తీసుకుంటాం? టెర్షరీ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది క్వైట్ కాంట్రాస్ట్ టు SN2కి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటదన్నమాట. ఓకేనా? వ్యతిరేకంగా. అండ్ ఇదేంటి? టెర్షరీ ఆల్కైల్ అనేది ఆల్కైల్ హాలిడ్ అనేది రియాక్టెడ్ విత్ ఏంటి? OH- అంటే న్యూక్లియోఫైల్. టు ఫార్మ్ ఏం ఫార్మ్ అవుతుంది? టెర్షరీ ఆల్కహాల్. ఓకేనా? బాండ్ CH3, బాండ్ CH3, బాండ్ CH3, బాండ్ OH ప్లస్ ఏమైంది? Br-.
ఓకేనా. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ నుండి టెర్షరీ ఆల్కైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద రియాక్షన్, జనరల్ రియాక్షన్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నౌ లెట్ us ట్రై టు నేమ్ ఇట్ యాజ్ అకార్డింగ్ టు ఐయుపాక్. ఐయుపాక్ నోమెన్క్లేచర్ ఒకసారి చూద్దాం, కాన్సెప్ట్ రివిజన్ అయినట్టు ఉంటుంది కదా. ఓకే, హియర్ 1 2 3. ఓకేనా, లాంగెస్ట్ చైన్. అట్ ద సెకండ్ పొజిషన్ మిథైల్ ఉంది, బ్రోమిన్ ఉంది. ముందు ఏం రాయాలి? అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ప్రకారంగా బ్రోమిన్ రాయాలి. అంటే 2 బ్రోమో 2 methyl. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి టోటల్? వీ హ్యావ్ 3. 3 మీన్స్ ప్రొపో. ప్రిఫిక్స్ ఏమవుతుంది? ప్రైమరీ ప్రిఫిక్స్. డబల్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ కార్బన్కి మధ్యన ఏన్ అవుతుంది. అంటే 2 బ్రోమో 2 methyl propane. Now let us try to write the product's IUPAC name. Here 1 2 3. That means 2 methyl propane. At the second position we have the alkyl group. That means propane 2-ol. 2 methyl propane 2-ol. And the product's reactant name is 2 bromo 2 methyl propane. ఇలా IUPAC నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీ సెకండ్ ఇయర్ కాబట్టి హైడ్రోకార్బన్స్ వచ్చినప్పుడు IUPAC నోమెన్క్లేచర్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెకానిజం చూద్దాం. మెకానిజం అనేది 2 స్టెప్ మెకానిజం కదా. ఫస్ట్ స్టెప్ 1లో ఏమవుతుంది? Step 1. Here step 1 question tertiary alkyl halide. That means CH3 bond CH3 bond CH3 bond Br. Okay na? This is step 1 kada. Step 1 అనేది ఏంటి? Reversible and slow reaction. This is the slow reaction and the step 1. Reversible reaction. ఇక్కడ step 1 ఏమవుతుంది? Formation of carbocation previous చెప్పుకున్నాం కదా. అంటే Br minus is a good living group. It is removed as an Br minus కింద బయటకు వచ్చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? CH3 బాండ్ CH3 బాండ్ CH3 పాజిటివ్ చార్జ్. పాజిటివ్ మీన్స్ కార్బోక్యాటన్. టెర్షరీ కార్బోక్యాటన్ అనేది ఫామ్ అయింది. వి నో దట్ టెర్షరీ కార్బోక్యాటన్ ఈజ్ వెరీ వెరీ స్టేబుల్ కాంపౌండ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ టెర్షరీ కాంపౌండ్కి ఏమవుతుంది? స్టెప్ 2లో వచ్చి న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది అనమాట. ఇట్ లీడ్స్ టు ద ప్రొడక్ట్. ఓకేనా, స్టెప్ 2లో ఏమవుతుంది? In step 2, the attack of nucleophile. Here bond CH3 bond CH3 bond CH3 and carbocation plus nucleophile ఏంటి? OH minus తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా, OH minus this leads to the ఈ స్టెప్ అనేది step 2 and it is a fast step. ఓకేనా, ఫస్ట్ వన్ స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. సెకండ్ వన్ ఈస్ ఎ ఫాస్ట్ స్టెప్. సో ఇట్స్ లీడ్స్ టు ద ప్రొడక్ట్. ఏమవుతుంది ప్రొడక్ట్? టెర్షరీ ఆల్కహాల్. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జనరల్ రియాక్షన్ ఆఫ్ SN1 రియాక్షన్. ఇప్పుడు SN1 రియాక్షన్కి ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది? మన SN2 రియాక్షన్కి ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క రియాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంది? మెథైల్ గ్రూప్ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ టెర్షరీ. ఇప్పుడు ఏమవుతుంది? SN1 రియాక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. మెథైల్ గ్రూప్ యొక్క చూసినట్లయితే SN1కి వచ్చేసరికి రియాక్టివిటీ ఏమవుతుంది? అబ్సల్యూట్లీ టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ మెథైల్ గ్రూప్ అనమాట. సార్ వై? క్వశ్చన్ రావాలి. ఈ క్వశ్చన్ మీద మీ ఆ డౌట్ అనేది వస్తేనే కాన్సెప్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైనట్టు. ఓకేనా, వై? అక్కడ దీనికి క్వైట్ ఆపోజిట్లో తీసుకున్నాం SN2కి, ఇక్కడ SN1కి SN2 అనేది క్వైట్ ఆపోజిట్లో తీసుకున్నాం. ఎందువల్ల? డ్యూ టు స్టెబిలిటీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ టెర్షరీ కార్బోక్యాటన్ టెర్షరీ ఆల్కైల్ గ్రూప్ బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ Cl. ఇదేంటి? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ నుండి ఫస్ట్ స్టెప్ మనం ఏం అబ్జర్వ్ చేసాం? కార్బోక్యాటన్ ఫార్మేషన్ చూసాం. కార్బోక్యాటన్ డ్యూ టు ద కార్బోక్యాటన్ ఫార్మేషన్ బట్టి మనకి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ కార్బోక్యాటన్ స్టెబిలిటీ దేనికి ఉంటుంది? టెర్షరీ. దాని తర్వాత వచ్చేది ఏంటి? సెకండరీ. అంటే C బాండ్ Cl బాండ్ CH3 బాండ్ CH3 బాండ్ హైడ్రోజన్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటి? ప్రైమరీ CH3 బాండ్ హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్ బాండ్ Cl. ఇక లాస్ట్ వచ్చేసి CH3 అనమాట. ఓకేనా, ఇది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. అంటే ఏమవుతుంది? కార్బోక్యాటన్ స్టెబిలిటీ డిక్రీసెస్ ఫ్రమ్ టెర్షరీ టు సెకండరీ, సెకండరీ టు ప్రైమరీ టు మెథైల్ గ్రూప్ అనమాట. దట్స్ వై we take
tertiary greater than, secondary greater than, primary and greater than methyl group in SN1 reaction due to carbocation యొక్క స్టెబిలిటీ వల్ల అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ ఏమైంది, ఎస్ఎన్ మెథైల్ గ్రూప్ SN1 సారీ మెథైల్ గ్రూప్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అని ఎందుకు తీసుకున్నాం, డ్యూ టు స్టీరిక్ ఎంట్రన్స్. ఓకేనా. ఇక్కడ కార్బోకేటన్ స్టెబిలిటీ, SN2లో ఏముంది స్టీరిక్ ఎంట్రన్స్ వల్ల మెథైల్ గ్రూప్ గ్రేటర్ దెన్, ప్రైమరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, టెర్షియరీ తీసుకున్నాం. SN1లో tertiary greater than, secondary greater than, primary greater than methyl ఎందుకు తీసుకున్నానంటే డ్యూ టు ద స్టెబిలిటీ ఆఫ్ ది కార్బోకేటన్ అనమాట. కార్బోకేటన్ ఫామ్ అయినటువంటి స్టెబిలిటీని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే SN1 రియాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అలైలిక్ అండ్ బెంజైలిక్ హ్యాలైడ్స్ అనేవి కూడా హైలీ రియాక్టివ్ టువర్డ్స్ SN1 రియాక్షన్స్ చూపిస్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, అలైలిక్ అండ్ బెంజైలిక్ అనమాట. ఓకేనా. అలైలిక్ చూద్దాం. ఇందులో కూడా అలైలిక్ అండ్ బెంజైలిక్ కార్బన్స్ రెడీలో సో ద హై రియాక్టివిటీ టువర్డ్స్ ఏమంటున్నాడు SN1 రియాక్షన్ అంటున్నాడు. ఇందువల్ల కార్బోకేటన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి సింపుల్ రీజన్ అనమాట. అలైలిక్ అంటే ఏంటి, వి నో దట్ CH2 డబల్ బాండ్ CH2 Cl అంతేనా. అలైలిక్ హ్యాలైడ్, అలైలిక్ క్లోరైడ్ అనమాట. ఓకేనా. దీన్ని ఏమంటాం, అలైలిక్ క్లోరైడ్ కింద రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Cl మైనస్ కింద బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, రిమూవ్ అయిపోతే Cl మైనస్, వి ఫార్మ్ ది CH2 డబల్ బాండ్ CH2 పాజిటివ్ చార్జ్, కార్బోకేటన్ ఫామ్ అయింది. దిస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెసోనెన్స్. ఇఫ్ దిస్ డబల్ బాండ్ షిఫ్టెడ్ టువర్డ్ దిస్ సైడ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అవుతున్నాం, అప్పుడు రెసోనెన్స్ ఫార్మ్స్లో ఏమవుతాయి, H2C పాజిటివ్ బాండ్ CH డబల్ బాండ్ CH2 అనమాట. ఈ విధంగా రెసోనెన్స్ ఫామ్లో ఉన్నాయి. అండ్ ఈ రెసోనెన్స్ ఫామ్లో ఉండడం వల్ల ఈ కార్బోకేటన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. వి నో దట్ ద కాన్సెప్ట్ మనకి ఏం తెలుసు, మోర్ ద రెసోనెన్స్ స్ట్రక్చర్స్ మోర్ ద స్టెబిలిటీ అనమాట. అందువల్ల బెంజిన్ అనేది అంత స్టేబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజైలిక్ హ్యాలైడ్స్ చూసినాం అనుకోండి, ఇది వెనైలిక్ హ్యాలైడ్స్. ఓకేనా. ద స్టెబిలిటీ డ్యూ టు ఫామ్ అయిన కార్బోకేటన్ అనేది రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఇట్ గెట్స్ స్టెబిలైజ్డ్. నెక్స్ట్ బెంజైలిక్ అంటే తెలుసు కదా, బెంజిన్ రింగ్ ఉంది, డబల్ బాండ్ CH2Cl అనమాట. వీటిలో ఏమంటారు, బెంజైలిక్ హ్యాలైడ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ Cl minus is a good leaving group, it removed as a Cl minus. సో ఫార్మేషన్ ఆఫ్ అండ్ కార్బోకేటన్, ఇక్కడ కార్బోకేటన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా. CH2 ప్లస్, ఇఫ్ దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ అంటే ఇక్కడ ఏమైంది, మైనస్ ప్లస్ అయింది అనమాట. మళ్ళీ ఏమైనా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అంటే రెసోనెన్స్లో ఇన్వాల్వ్, ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బోకేటన్ ఏమవుతుంది, బెంజిన్తో రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అయింది అంటే ఈ మైనస్కి ప్లస్కి ఏమవుతుంది, డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఏమైంది, మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. అగైన్ దీని డబుల్ బాండ్ అనేది ఎలా షిఫ్ట్ అయితే ఏమవుతుంది, రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. మొత్తం స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, డబుల్ బాండ్ CH2 and a double bond, here again having the positive charge, and this double bond is shifted towards this side and double bond formation change అవుతుంది. డబుల్ బాండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి అండ్ అగైన్ హియర్ ఏమవుతుంది, పాజిటివ్ చార్జ్ CH2 ఉంది. మళ్ళీ CH2 అనేది డబుల్ బాండ్ దిస్ సైడ్ ఫామ్ అవుతే ఏమవుతుంది, మైనస్ ప్లస్. సో మళ్ళీ అయింది, మన స్టార్టింగ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఎప్పుడైతే కార్బోకేటన్ అనేది స్టెబిలైజ్డ్ డ్యూ టు ద రెసోనెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్టెబిలైజ్ అవుతుంది అనమాట. సో కార్బోకేటన్ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఇట్స్ ప్రాబిలిటీ టు ఏమంటున్నాడు, సో ద హై రియాక్టివిటీ టువర్డ్స్ SN1 రియాక్షన్లో రియాక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నా ఇప్పుడు ఏం చేద్దాం అంటే NCERTలో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. SN1 రియాక్షన్ అంటే ఏంటి, SN2 రియాక్షన్స్ అంటే అనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్పాం. ఇప్పుడు NCERTలో లైన్ టు లైన్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా. లైన్ టు లైన్ కంటే ఇప్పుడు బాగుంటుంది. ప్రీవియస్ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇప్పుడు అలా ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, క్లాస్ లెవెల్లో చదువుకున్న ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్ అనేది ఏదైతే ఉందో అటాక్ ది సబ్స్ట్రేట్ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట.
ద రియాక్షన్ విచ్ ఈస్ న్యూక్లియోఫైల్ అనేది ఒక న్యూక్లియోఫైల్ అనేది వేరే న్యూక్లియోఫైల్ని ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్ అనమాట. దీన్ని ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్ అంటారు. ఈ బయట నుండి వచ్చే న్యూక్లియోఫైల్ ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్ని రిమూవ్ చేసేస్తే దీన్నే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. ఓకే, హాలో ఆల్కేన్స్ ఆర్ సబ్స్ట్రేట్ ఇన్ దీస్ రియాక్షన్స్. ఇవేమున్నాయి, హాలో ఆల్కేన్స్ అనేవి సబ్స్ట్రేట్ కింద యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం అంతా దీన్ని ఏమంటారు, సబ్స్ట్రేట్ అంటారు అన్నమాట. ఓకేనా. ఓకే, in this type of reaction a nucleophile react with haloalkane substrate అనమాట, having a partial positive charge on the carbon atom bonded to halogen atom. Substitution takes place and halogen మొత్తం అంతా ఏంటి కంటెంట్ అంతా ఏం చెప్తున్నాడు, పారాగ్రాఫ్ ఒకసారి రీడ్ చేయండి. మనం డైరెక్ట్గా అటాక్ చేసామని చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. బ్లాక్ బోర్డ్ తీసుకొని న్యూక్లియోఫైల్ అని బ్యాక్ సైడ్ నుండి అటాక్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ న్యూక్లియోఫైల్ రిమూవ్ అయిపోయి న్యూ న్యూక్లియోఫైల్తో ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. It is one of the most useful classes of organic reactions of alkyl halides in which halogen bonded to sp3 carbon as hybridized. The product formed by the reaction of haloalkanes is some examples of nucleophiles. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న హాలోజన్ అనేది ఏముంది, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్తో రియాక్ట్ అవుతుంది, న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు అంతే. ఓకేనా, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ కంటెంట్ అంతా ఏంటంటే జస్ట్ మీరు ఒకసారి చదివితే అర్థమైపోద్ది. నేను ఆల్రెడీ ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 80% అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, SN1 SN2. అసలు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి 80% అనేది బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 20% జస్ట్ ఓవర్లాప్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు వీడియో పాస్ చేసి కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి కానీ రీడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూట్స్ ఏదో రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియోఫైల్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది, ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, Na ప్లస్ OH మైనస్. ఇక్కడ న్యూక్లియోఫైల్ కింద ఏం యాక్ట్ చేస్తుంది, OH మైనస్. ఓకేనా, ద సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్ ఏమవుతుంది, దీనికి ఆల్కైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. అప్పుడు నా లాస్ట్లో ప్రోడక్ట్ ఏమవుతుంది, ఆల్కహాల్. వాటర్ ఉంది, వాటర్ అనేది న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ అవుతుంది. వై, బికాస్ ఇట్ హ్యావింగ్ ద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్. ఓకేనా, ద ప్రొడక్ట్ అనేది ఏంటి, ఆర్ఓహెచ్. ఇది కూడా ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ ఎథాక్సైడ్, సోడియం ఎథాక్సైడ్ అనమాట. ఇది సోడియం ఎథాక్సైడ్ ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, Na ప్లస్ ఓఆర్ మైనస్. ఈ ఓఆర్ మైనస్ అనేది ఇక్కడ ఉన్న ఆల్కైల్ ఆర్ ప్లస్ అనమాట. ఓకేనా, ఇది ఆర్ ప్లస్. ఇవన్నీ కూడా ఆర్ ప్లస్ ఓహెచ్ మైనస్ బాండ్ ఫామ్ అయితే ఎథర్ ఫామ్ అయితే సోడియం ఐడియా ఎలా డిసోసియేట్ అవుతుంది, Na ప్లస్ ఐ మైనస్. ఇక్కడ ఆల్కైల్ ఉంటుంది కదా, ఆల్కైల్తో ఆర్ ప్లస్ ఐ మైనస్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అయింది. అమోనియా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమీన్స్ ఫామ్ అవుతాయి, హైడ్రోజన్ రిమూవ్ ప్రైమరీ ఏమీన్స్. ఓకేనా, ఇది ఏమీన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫామ్ అయిన ఏమీన్ అగైన్ రియాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆల్కైల్ అనమాట. రీప్లేస్ సెకండరీ ఏమీన్. తర్వాత ఇక్కడ సెకండరీ ఏమీన్ మళ్ళీ రియాక్ట్ చేస్తే టెర్షరీ ఏమీన్స్. ఇక్కడ ఏంటి, పొటాషియం సైనైడ్ అనమాట, Cn మైనస్, RCN నైట్రైల్. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ అనేది దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దీనిలో ప్రాబిలిటీ మిగతా అన్ని కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఏంటంటే ఈ రెండు కూడా ఏంటి, దీస్ 2 అండ్ దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్లంటే వీటినే యాంబిడెంటెంట్ లైగెండ్స్ అంటారు అనమాట. యాంబి అంటే 2. ఇక్కడ ఏంటి, న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేసే ఎలిమెంట్స్ అనేవి 2 అనమాట. ఇక్కడ Cn మైనస్ అనే న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది ఇప్పుడు KCN ఉన్నప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. KCN ఉన్నప్పుడు Cn మైనస్ అనే న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, నైట్రైల్, దట్ మీన్స్ సైనైడ్ అనే ఫామ్ అవుతుంది. అదే సిల్వర్ సైనైడ్ ఉందా, ఇది డిసోసైనట్ అయినప్పుడు ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది ఏంటి, N అనమాట. N అనేది న్యూక్లియోఫిలిక్ సైట్ కింద యాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, RNC అనమాట. ఐసోసైనైడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకేనా, దీన్ని ఏమంటారు, ఐసోనైట్రైల్ కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ KNO2 ఉన్నప్పుడు NO అనేది O డబల్ బాండ్ N O కింద అనమాట. అంటే ఆల్కైల్ నైట్రేట్. ఓకేనా, ఇక్కడ ఈ బాండింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ అనేది ఆల్కైల్తో లింకప్ అయింది. ఓకేనా, సిల్వర్ నైట్రేట్తో చూసినప్పుడు N అనేది ఆల్కైల్తో అటాచ్ అయింది అనమాట. అంటే ఇక్కడ 2 యాంబిడెంటెంట్ అని ఎందుకన్నాను, 2 న్యూక్లియోఫిలిక్ సైట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ హ్యావింగ్ ది 1 న్యూక్లియోఫిలిక్ సైట్ అండ్ నైట్రోజన్ అనేది సెకండ్ న్యూక్లియోఫిలిక్ సైట్. ఓకేనా, ఆల్కైల్ నైట్రేట్ KNO2తో వస్తే ఆల్కైల్ నైట్రేట్ అని, AgNO2తో వస్తే నైట్రో ఆల్కిన్ అని. ఓకేనా, సిల్వర్ ఎస్టేట్తో ఏమవుతుంది, ఎస్టర్ ఫామ్ అవుతాయి. మళ్ళీ లిథాలిమిన్ హైడ్రైడ్ H మైనస్, అక్కడ ప్లస్ మైనస్ హైడ్రోకార్బన్స్. మెటల్ ప్లస్ ఆల్కైల్ గ్రూప్ అనమాట, R మైనస్ కదా, RR ఆల్కైన్స్ అనేవి ఫామ్ అవుతాయి.
ఈ టేబుల్ అనేది జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే చాలు కాన్సెప్ట్. ఓకేనా? న్యూక్లియోఫైల్స్ అనేవి ఏ విధంగా వస్తుంటాయి, వాట్ ఈస్ ద సోర్స్, దట్ మీన్స్ రియేజెంట్ నుండి న్యూక్లియోఫైల్స్ ఏమొస్తున్నాయి, ఫర్దర్గా లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి, ఆల్కహాల్సా, ఆల్కిన్సా, లేకపోతే ఏథర్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్, ఇవన్నీ కూడా చూసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్స్. ఇక్కడ మన పైన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, సేమ్ టు సేమ్ అనమాట. గ్రూప్స్ లైక్ సైనైడ్స్ అండ్ నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో పోసెస్ 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ ఉంటాయి అనమాట. అందువల్ల వాటిని ఏమంటారు, అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్ అంటూ ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా? అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైనైడ్ ఒకటి, నైట్రో గ్రూప్ ఒకటి. దీస్ టూ ఆర్ అంబిడెంట్ అండ్ లైగన్స్. ప్రాబిలిటీ ఉంది క్వశ్చన్స్ అనే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్లో 1 2 3 4 4 ఆప్షన్లో అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ యాక్ట్ యాజ్ అన్ అంబిడెంట్ అండ్ లైగెంట్ కింద ఏది యాక్ట్ అవుతుందో అంటాడు అనమాట. అలా అడగొచ్చు. సో ఈ ఆప్షన్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? 2 న్యూక్లియోఫిలిక్ సైట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ రెండు కూడా రెజోనేటింగ్ స్ట్రక్చర్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ సిఎన్ మైనస్ అనేది న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ అవుతుంది, న్యూక్లియోఫిలిక్ సెంటర్ కింద. ఇక్కడ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయింది అనుకోండి, పాజిటివ్, సైడ్ షిఫ్ట్ అయితే నెగిటివ్, పాజిటివ్ ఏమవుతుంది, లోన్ పేరు కింద యాక్ట్ అయ్యి ఇప్పుడు ఏమైంది, న్యూక్లియోఫిలిక్ సైట్ అనేది నైట్రోజన్ సైడ్ షిఫ్ట్ అయింది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్లీ ఈ ఎగ్జాంపుల్ నుండి తీసుకున్నాడు అనమాట. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మళ్ళీ అగైన్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 6.1 to 6.9 అది సెపరేట్ వీడియో ఉంటుంది. జస్ట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హాలోఆల్కేన్స్ రియాక్ట్ విత్ పొటాషియం సైనైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ సైనైడ్స్ ఫామ్ అవుతున్నాయి యాజ్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇప్పుడు హాలోఆల్కేన్స్ అనేవి ఇదనమాట, సేమ్ టు సేమ్ రియాక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు, కేసిఎన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ అవుతుంటే ఆర్సిఎన్ ఫామ్ అవుతుంది. ఏజీసీఎన్ అనేది రియాక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, ఐసోసైనైడ్స్ ఫామ్ అవుతున్నాయి, చీప్ ప్రోడక్ట్. ఎందువల్ల అలా ఫామ్ అవుతున్నాయి అని అంటున్నాడు. ఓకేనా? కేసిఎన్ అనేది ఏదైతే ఉందో ఈస్ ప్రెడామినెంట్లీ అయానిక్ అండ్ ప్రొవైడ్ ద సైనైడ్ మైనస్ అయాన్ ఇన్ ద సొల్యూషన్. ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు, దీన్ని ఒక రియాక్షన్ కింద రాసుకోవడం ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ రియాక్షన్ అనమాట, హాలో ఆల్కేన్స్. ఓకే, ఆర్ బాండ్ సిఎల్ హాలో ఆల్కేన్స్ అనేవి రియాక్టెడ్ విత్ కేసిఎన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతున్నాయి, ఆల్కైల్ సైనైడ్ ఇలా ఫామ్ అవుతుంది ప్రోడక్ట్. ఇది మేజర్ ప్రోడక్ట్. ఓకేనా? ఇది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది. ఇదే కాంపౌండ్, ఇదే ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏజీసీఎన్తో రియాక్ట్ చేసాం అనుకోండి, ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఆర్ బాండ్ ఎన్ ట్రిపుల్ బాండ్ సి, ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఇదేంటి, ఇది ఆల్కైల్ సైనైడ్. ఓకేనా? ఇది ఆల్కైల్ సైనైడ్, ఇది ఆల్కైల్ ఐసో సైనైడ్. ఎందువల్ల, వై, వి హ్యావ్ టు నో ద రీజన్, ఎందువల్ల ఎలా జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ చూద్దాం రీజన్ ఏమి ఇచ్చాడు. కేసిఎన్ అనేది ఏదైతే ఉందో, ఓకే, కేసిఎన్ పొటాషియం సైనైడ్ అనేది ఈజ్ ప్రెడామినెంట్లీ అయానిక్ ప్రోడక్ట్ అనమాట. ఎప్పుడైతే సొల్యూషన్లో పెట్టామనుకోండి, ఏ విధంగా డిసోసియేట్ అయిపోద్ది, కే ప్లస్ సిఎన్ మైనస్. ఆల్దో బోత్ కార్బన్ నైట్రోజన్ atoms are in a position to denote electron pairs, the attack takes place mainly through the carbon atom and not through the nitrogen atom. Since C bond is more stable than C bond C అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ అనేది నేను ఒక రియాక్షన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రీజన్ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఈ ప్రొడక్ట్ ఫామ్ అవ్వడానికి రీజన్. ఓకేనా? ఆ రీజన్ ఏం చెప్తున్నాడంటే, కేసిఎన్ అనేది అయానిక్ అనమాట. సొల్యూషన్లో పెడితే కే ప్లస్ కింద సిఎన్ మైనస్ కింద విడిపోతుంది అనమాట, సిఎన్ మైనస్ కింద. ఓకేనా? కే ప్లస్ కింద సిఎన్ మైనస్ కింద ఎలా విడిపోతుంది కదా, ఎలా విడిపోతున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్కైల్ సైనైడ్ ఉంది. ఆల్కైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ నేను ఏం చేస్తాను, ఆర్ ప్లేస్లో మెథైల్ తీసుకున్నాను, దట్ క్యూరేస్ టు CH3 బాండ్ సిఎల్, మెథైల్ క్లోరైడ్ అని తీసుకున్నాను. ఇప్పుడు సిఎల్ మైనస్ అనేది పోతుంది కదా, అప్పుడు కార్బోకేటన్ ఫామ్ అయింది, CH3 ప్లస్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, సిఎన్ మైనస్ అటాక్ అయింది అనుకోండి, ఏమవుతుంది, H3C బాండ్ సిఎన్ అనమాట. ఇదే కదా మెథైల్, ఇదే కదా ఆల్కైల్ సైనైడ్.
ఓకేనా? మనకేం తెలుసు సార్ మరి సిఎన్ అనేది అంబిడెంటెంట్ అన్నారు కదా! దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సెంటర్ కూడా ఉన్నది కదా! అది ఎందుకు ఫార్మ్ అవ్వలేదు అంటున్నారు. దానికి రీజన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? అయ్యా ఇప్పుడు ఏమైంది సి బాండ్ సిఎన్ అనేది కూడా ఫార్మ్ అవుతది. సి బాండ్ ఎన్ బాండ్ సి అనేది కూడా ఫార్మ్ అవుతది. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే కార్బన్ కార్బన్ అనేది బాండ్ స్ట్రాంగ్. ఓకేనా? కార్బన్ నైట్రోజన్ బాండ్ అనేది వీక్ అన్నమాట. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏమవుతుంది బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? అందువల్ల కార్బన్ కార్బన్ బాండ్ ఫార్మేషన్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మనకి ఏమవుతుంది ఇక్కడ కార్బన్ కార్బన్ ఫార్మ్ అయిందా ఆల్కైల్ సైనైడ్స్ ఆర్ మోస్ట్ ప్రాబబుల్ ప్రొడక్ట్ అన్నమాట. దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ నైట్రోజన్ అనేది కూడా న్యూక్లియోఫిలిక్ సెంటర్ ఉన్నది. కాకపోతే కార్బన్ నైట్రోజన్ అనేది అంత ప్రాబబుల్ ప్రొడక్ట్ కాదు. అందువల్ల ఐసోసైనైడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. ఎప్పుడు ఆల్కైల్ హాలోజన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో హాలో ఆల్కిన్స్ అనేవి కేసియన్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి ఆల్కైల్ సైనైడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ హౌఎవర్ సిల్వర్ సైనైడ్ అనేది ఇస్ మెయిన్లీ కోవలెంట్ ఇన్ నేచర్. కోవలెంట్ క్యారెక్టర్లో ఉంటుంది. కోవలెంట్ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది నైట్రోజన్ అనేది ఈస్ ఫ్రీ టు డొనేట్ ఎలక్ట్రాన్ పేర్ ఫార్మింగ్ ద ఐసోసైనైడ్ యాజ్ ద మెయిన్ ప్రొడక్ట్ అనమాట. దీనికి కూడా ఒక రియాక్షన్ చూద్దాం. ఓకే, ఒక రియాక్షన్ చూసినట్లయితే ఇక్కడ సిల్వర్ సైనైడ్ ఉంది కదా, సిల్వర్ సైనైడ్ అనేది ఏంది ఇది కోవలెంట్ క్యారెక్టర్లో ఉంటుంది. అంటే షేరింగ్ ఏ పేర్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ షేరింగ్ ఒక ఎలక్ట్రాన్స్ అనేది షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయినటువంటి కెమికల్ బాండ్ అనమాట. ఇక్కడ ఇలా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది నైట్రోజన్ హ్యావింగ్ ది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇది ఈజీగా డొనేట్ చేస్తుంది దేనికి H3CCl ఉంది ఆల్కైల్ సైనైడ్. ఇది ఎలా డిసోసియేట్ అయింది H3C పాజిటివ్ ప్లస్ Cl మైనస్ కింద ఉంది కదా, ఇక్కడ ఈ డొనేట్ అనేది దేని చేస్తారు నైట్రోజన్ హ్యావింగ్ లోన్ పేర్ అనేది కార్బన్ డొనేట్ చేసి మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది CH3N ట్రిపుల్ బాండ్ C అనమాట. ఏం ఫామ్ అయింది ఆల్కైల్ ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఓకేనా? మెయిన్ రీజన్ ఏంటంటే కేసియన్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది కేసియన్ అనేది అయానిక్లో ఉండడం వల్ల ఇక్కడ ఏంది కార్బన్ కార్బన్ సి బాండ్ అనేది ప్రిఫరబుల్ కాబట్టి దెన్ కార్బన్ బాండ్ ఎన్ అనమాట. సో మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అయింది ఆల్కైల్ సైనైడ్స్ అని మేజర్ ప్రోడక్ట్ వచ్చాయి. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ చూసాం అనుకోండి ఏమవుతుంది అవి కోవలెంట్ క్యారెక్టర్ కాబట్టి నైట్రోజన్ లోన్ పేర్స్ కదా, ఎందుకంటే కార్బోకేటన్కి లోన్ పేర్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి సో ఐనోసైనైడ్స్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ మెయిన్ ప్రొడక్ట్ అంటారు అనమాట. ఈ కాన్సెప్ట్ అంతా చూడాలి మెకానిజం SN1 మెకానిజం అదేవిధంగా SN2 మెకానిజం అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేవి. ఓకేనా? ఇవి ఎక్కడ నుండి బయట నుండి వచ్చినాయి కాదు, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేవి. ఒకసారి మొత్తం అంతా చదవండి. ఇక్కడ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా? ఇక్కడ వరకు కూడా మన ప్రీవియస్ మొత్తం అంతా వీడియోలో ప్రీవియస్ SN1 మెకానిజం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను. ఇప్పుడు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం అనిపిస్తుంది. ఎందువల్లంటే కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ అంతా. ఓకేనా? ఈ రియాక్షన్స్ కూడా SN1కి ఎలా ఉంటుంది SN2 ఎలా ఉంటుంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రీడ్ చేయండి, ఒకసారి చదవండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి దట్స్ వై అనమాట. ఓకేనా? ఒకసారి చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైన్ టు లైన్. ఇక్కడ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట, క్లియర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎ గివెన్ ఆల్కైల్ గ్రూప్ ద రియాక్టివిటీ ఆఫ్ ది హ్యాలైడ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫాలోస్ ద సేమ్ ఆర్డర్ ఇన్ బోత్ మెకానిజం అనమాట. టూ మెకానిజం దట్ మీన్స్ SN1 మెకానిజంలోని SN2 మెకానిజంలో ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఏముంది అంటే ఐడైడ్ బ్రోమైడ్ Cl RF ఉంది కదా, ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయి అనమాట. ఓకేనా? అంటే ఈజీగా ఏది ఐడైడ్ అనేది ఏముంది ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏముంది ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ కదా, టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్ కాబట్టి ఐ మైనస్ అని ముందు వచ్చేసి కార్బోకేటన్ ఫామ్ అవుతుంది, Br మైనస్ Cl మైనస్ RF అనమాట. బోత్ దేనికి కూడా రెండు ఈ ఆర్డర్ అనేది SN1కి SN2కి సేమ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? వీలైతే ఈ ఎగ్జాంపుల్ 6.6 చూడండి అండ్ 6.7 అండ్ 6.7 దీస్ టూ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ ఉన్న మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది మీకు అర్థమైందా లేదా అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ అనేవి నేను మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్లయితే ఓన్గా చూస్తే మన కాన్సెప్ట్ అనేది ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది అనమాట మీకు. ఓకేనా? నో ప్రాబ్లం. ఒకవేళ సార్ ఈ కాన్సెప్ట్ అనేది NCERT ఒకసారి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మళ్ళీ ఒకసారి నేను క్లాస్ తీసుకుంటాను. అంత అవసరం రాదనుకుంటున్నాను, ఎందువల్లంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కవర్ చేశాను. ఓకేనా? ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు కదా, కాన్ఫిగరేషన్ అనేది ఏం లేదు. కాన్ఫిగరేషన్ అంటే ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్నే స్పేషియల్ అంటే ఏంటి 3 డైమెన్షన్లో అరేంజ్ చేయడం అనమాట. ఓకేనా? ఇదేంటి
అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ టువర్డ్స్ ద అబ్జర్వర్ అనమాట. ఇది ప్లేన్లో ఉన్నాయి రెండు కూడా. వీటిని ఏమంటారు? కార్బన్ చుట్టూ ఇవి ఇలా వేయడాన్ని అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ టువర్డ్స్ ద అబ్జర్వర్ ప్లేన్లో ఉన్న వాటిలో ఎలా ఉన్నదాన్ని ఏమంటారు? కాన్ఫిగరేషన్ అంటారు అనమాట ఈ యొక్క అరేంజ్మెంట్ని. సీదా స్ట్రక్చర్స్ రెండు కూడా చూసినట్లయితే మిర్రర్ ఇమేజెస్ అనమాట ఒకదానికొకటి. ఓకేనా? దీస్ ఆర్ ద టూ స్ట్రక్చర్స్ ఆఫ్ సేమ్ కాంపౌండ్. ఒకే కాంపౌండ్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఏమైనా ఆపోజిట్లో వచ్చాయి. ద డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్లు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. Functional group attached to carbon. Structure 1 is the mirror image of B. We say that configuration of a carbon in A is mirror image of configuration of carbon in B. ఈ రెండింటిలో కూడా మిర్రర్ ఇమేజెస్ అని చెప్తున్నాడు అంతే. ఓకేనా? ఇక్కడ కాన్ఫిగరేషన్ అనడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. ఓకే, ఒకసారి రీడ్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్ అండ్ రియాక్షన్ విత్ మెటల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి, ఆన్సర్ చేస్తాను. లేకపోతే వాట్సాప్ చేసినా పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.